యేసుక్రీస్తు పరిశుద్ధ నామమందు మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు నేను తెలుపుతున్నాను. మైదుకూర్ పట్టణ ప్రజలకు, పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు ఒక శుభవార్తను తెలపడానికి మీ ముందుకు నేను వచ్చాను. మే నెల 4, 5, 6 తారీఖుల్లో మైదుకూరు పట్టణంలోని బద్వేల్ రోడ్లో ఉన్నటువంటి సెయింట్ జాన్స్ స్కూల్ క్యాంపస్లో యేసయ్య ఆశీర్వాద కూడికలు నిర్వహిస్తున్నాం. ప్రతిరోజు సాయంత్రం 6:30 గంటలకు ఈ కూడికలు ప్రారంభమవుతాయి. దేవుని యొక్క బలమైన శక్తిని మీరు అనుభవించడానికి, దేవుని వాక్యములోని సత్యాలను గుర్తెరగడానికి, యేసయ్య యొక్క శ్రేష్టమైన దీవెనలు మీరు మీ కుటుంబం నిండారుగా పొంది దీవించబడ్డానికి తప్పకుండా కులమత భేదాలకు అతీతంగా హాజరై దేవుని యొక్క దీవెనలు మీరు పొందాలని కోరుతూ ఉన్నాను. మీతో పాటు మీ స్నేహితులను కూడా ఆహ్వానించండి. దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవించబోతున్నాం. దేవుని యొక్క వాక్య వర్షాన్ని మనం చూడబోతుంటున్నాం. దేవుని యొక్క అద్భుత ఆశ్చర్య కార్యాలను రుచి చూడడానికి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరు కమ్మని ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాం. వివరములకు ఈ క్రింది నంబర్స్కు మీరు ఫోన్ చేయమని కోరుతూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమెన్. మీకా గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం. సకల జనములు తమ తమ దేవుల నామమును స్మరించుచు నడుచుకొందరు. మనమైతే మన దేవుడైన యెహోవా నామము ఎల్లప్పుడూ స్మరించుకొందుము. దేవుని బిడ్డలారా, మనం ఒక సిరీస్ను ప్రారంభించాం. దేవుని యొక్క నామాలను గురించి, దేవుని యొక్క పేర్లను గురించి ధ్యానించడం దేవుని యొక్క ఉద్దేశమై ఉండగా, వరుస క్రమంలో మనము దేవుని యొక్క పేర్లను గురించి ధ్యానం చేయబోతున్నాం. దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో గమనిస్తే లోకాన్ని దేవుడు 2 భాగాలు చేశాడా అనిపించింది. సకల దేవతలు కలిగినటువంటి వారు వారి దేవుళ్ళ నామాలను, వారి దేవతల నామాలను స్మరిస్తుండగా, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును నిత్యము స్మరించాలి. దేన్ని స్మరించాలి? నువ్వు ఏం ఆశీర్వదించబడ్డావో దాన్ని కాదు, ఏ రకంగా దీవించబడ్డావో దాని గురించి కాదు, ఏ రకంగా నువ్వు దేవుని కృపలో సేవ చేస్తున్నావు దాని గురించి కాదు. ఎల్లప్పుడూ స్మరించాల్సింది దేవుని నామాన్ని స్మరించాలి. దేవుని బిడ్డలారా, ఈ యొక్క సిరీస్లో భాగంగా తెలిసిన పేర్లలో నుంచే తెలియని విషయాలు, లేదా తెలియని పేర్లలో నుంచే తెలుసుకోవలసిన విషయాలను గురించి ప్రభు మనతో మాట్లాడబోతుంటున్నాడు. ఈరోజు ఎక్కువగా మనిషి స్మరించుకునేటువంటిది ఏంటి అంటే, నా దగ్గర ఎంత బ్యాలెన్స్ ఉంది, నా ఖర్చు ఎంత ఉంది, నాకు ఎంత ఇన్కమ్ ఉంది, ఈ ఆలోచనలో ఉంటాడు. లేకపోతే ఎవరు నాకు సహాయం చేస్తారు, లేకపోతే లోకస్తులైతే ఎవరిని మోసం చేయాలి, ఎక్కడి నుంచి డబ్బు వస్తుంది, ఎవరి దగ్గర నుంచి ఈజీగా డబ్బు పొందగలరు, ఇలాంటి తలంపుల్లో ఉంటారు. కానీ దేవుని బిడ్డంట దేవుని నామాన్ని స్మరించాలి. దేవుని నామాన్ని మనం స్మరించాలి. ఎందుకు దేవుని నామాన్ని స్మరించాలి? అది కూడా బైబిల్లో వ్రాయబడింది. ఎల్లప్పుడూ యెహోవా నామమును మనం స్తుతించాలంట. నిత్యము ఆయన నామాన్ని మనం స్తుతించే వారముగా ఉండాలి. దేవుని బిడలారా, అంటే దేవుని పేర్లు మనకు తెలిస్తే దేవుణ్ణి మనం స్తుతించవచ్చు. మనకు తెలిసిన పేర్లతోనే దేవుని నామస్మరణలో మనం ఉండకూడదు. తెలుసుకోవలసిన పేర్లు చాలా ఉన్నాయి. అందుకోసమే తెలుసుకోవలసిన దేవుని పేర్లను గురించే మనము వరుసగా ధ్యానం చేయబోతున్నాం. దేవుని బిడ్డలారా, ఈరోజు ఉదయకాలమున 4వ పేరును గురించి మనం ధ్యానం చేశాం. ఆదికాండంలో నుంచి దేవుని పేర్లు దేవుని గురించి చెబుతాయి, మనల గురించి కూడా చెబుతాయి. మరొకసారి చెప్తాను, దేవుని యొక్క పేరు దేవుని గురించి మనతో మాట్లాడుతుంది. అసలు దేవుడెవరు, ఆయన ఎందుకు ఆ పేరు కలిగి ఉన్నాడు, ఆయన ఎలాంటి కార్యాలు చేస్తాడు అనేటువంటిది ఆయన పేరు తెలియజేస్తుంది. రెండవదిగా దేవుని యొక్క పేరు మనతో మాట్లాడుతుంది. మనకు సంబంధించిన విషయాలను దేవుడు తన వాక్యం ద్వారా తెలపడం ప్రారంభిస్తాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు పలికినటువంటి కొన్ని విషయాలను ఆయన నామానికి ఏ రకంగా అది సరిపోతుందో మనము దైవ వాక్యంలో నుంచి మనం చూడబోతుంటున్నాం. ఇక్కడ చూడండి, గమనిస్తే ఆదికాండం 3వ అధ్యాయంలోనికి వద్దాం. ఆదికాండం నుంచి వరుసగా దైవ నామ ధ్యానాలు మనం కలిగి ఉండబోతున్నాం. ఆదికాండం 3వ అధ్యాయం 20-21 వచనాలు చదువుదాం. ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టెను. ఏలైనగా ఆమె జీవము గల ప్రతి వానికిని తల్లి. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించెను. 21వ వచనం మరొకసారి. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించెను. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించెను. దేవుడు ప్రేమ కలిగిన దేవుడు, దయ కలిగిన దేవుడు అనేటువంటి చూస్తూ వస్తున్నాం కదా.
దేవుడు ఎవరు తెలుసా? ఫస్ట్ టైలర్, భూమండలము పైన మొట్టమొదటి టైలర్. దర్జీ ఎవరు అంటే, టైలర్ అంటే ఇంగ్లీష్ పదం, దర్జీ అంటే తెలుగు పదం. కాబట్టి మనకు తెలుగు కంటే ఇంగ్లీష్ ఎక్కువగా ఫెమిలియర్ అయిపోయాం మనం. కాబట్టి మొట్టమొదటిగా భూలోకములో కుట్టినటువంటి వ్యక్తి, చొక్కాయిలను జయించినటువంటి వ్యక్తి, ధరింపజేసిన వ్యక్తి కూడా దేవుడే. దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ వాక్యంలో నుంచి దేవుని యొక్క పేరును దేవుడు మనకు తెలియజేయాలని కోరుతున్నాడు. బైబిల్లో వ్రాయబడింది, దేవుడు ఆదాము హవ్వలను కలగజేసిన తర్వాత, మట్టితో మానవుని చేసిన తర్వాత చర్మపు చొక్కాయిలు చేయలే. ఎప్పుడు చేశాడు? ఆదాము హవ్వలు ఎప్పుడైతే పాపం చేశారో, పాపం చేసి ఆదాము ఎలాంటి జ్ఞానవంతుడు తెలుసా? ఎలాంటి జ్ఞానవంతుడు? మహాజ్ఞాని ఆదాము హవ్వలు, చాలా జ్ఞానవంతులు. ఎందుకంటే పాపము చేసి వాళ్ళకు సిగ్గు కలిగితే అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ఆకులను తీసుకున్నారంట. ఏం ఆకులు? బైబిల్లో వ్రాయబడింది. అతడు తీసుకున్నటువంటి ఆకులు ఎలాంటివో చూడండి, 3వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు వారిద్దరూ కనులు తెరవబడెను. వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకొనిరి. ఆదం ఏం చేశాడంటే, ఎప్పుడైతే సిగ్గు ఏర్పడిందో, తాను ఆ వస్త్రాలు లేకుండా నగ్నంగా ఉన్నాడని చూచాడు. దేవుని బిడ్డలారా, ఆదం ఏం చేశాడు తెలుసా? ఆదం అవ్వలు ఇద్దరు ఎంత తెలివిమంతులు అంటే, అక్కడ ఆకులు ఉన్నాయి. ఏం ఆకులు అవి? బైబిల్లో ఏం ఆకులు అని రాయబడింది? చాలా స్పష్టంగా రాయబడింది, అంజూరపు ఆకులు. అంజూరపు ఆకులు చాలా పెద్దగా ఉంటాయండి, చాలా పెద్దగా ఉంటాయి. కాబట్టి భార్యాభర్తలు ఇద్దరు ఏం చేశారు తెలుసా? ఆ యొక్క అంజూరపు ఆకులను తీసుకున్నారంట. చూడండి, బైబిల్లో వ్రాయబడింది, ఆకులు కుట్టి, 2 ఆకులను పెట్టి కుడితే దాన్ని మనం ఏమంటాం? ఇస్తరాకు అంటాం. వీళ్ళు ఎలాంటి టాలెంట్ కలిగిన వాళ్ళంటే, తమ యొక్క శరీరాలను కప్పుకోవడానికి 2 ఆకులతో ఒక పుల్ల జాయిన్ చేస్తే ఒక కచ్చడము తయారవుతుందని తెలుసండి. దేవుని బిడ్డలారా, అలాంటి జ్ఞానవంతుడు ఆదాము ఎలాంటి వ్యక్తి అంటే, తన యొక్క శరీరాన్ని, తన భార్య యొక్క శరీరాన్ని కప్పుకోవడానికి అంజూరపు ఆకులు వాడి, పెద్ద ఆకులను వాడి కట్టాడు. కానీ విచిత్రం ఏంటి తెలుసా? అన్ని ఆకుల కంటే త్వరగా ఎండిపోయేది అంజూరపాకు. అన్ని ఆకుల కంటే త్వరగా విరిగిపోయేటువంటి ఆకు కూడా అంజూరపాకే. కానీ ఎంత తెలివిమంతుడో అంత పనికిమాలిన పని కూడా చేశాడు. ఏంటి ఆ పనికిమాలిన పని అంటే, తొందరగా ఎండిపోయే అంజూరపు ఆకులు కట్టుకున్నాడు. దేవుని బిడ్డలారా, అప్పుడు దేవుడు చూచి ఏం చేశాడంటే, ఆదాము హవ్వల యొక్క సిగ్గును కవర్ చేయడానికి దేవుడు చర్మపు చొక్కాయలను చేశాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి దేవుని పేరు ఏంటంటే, ఈ 3వ అధ్యాయము 21వ వచనం ప్రకారము, దేవుడు వారికి చర్మపు చొక్కాయలను చేసి వారికి తొడిగించెను. ఎందుకు తొడిగించాడు? ఈ యొక్క అంజురపు ఆకులతో చేయబడినటువంటి ఈ యొక్క కచ్చడములు, లేకపోతే ఆ కవర్ అనేటువంటిది త్వరగా పోతుంది. ఆదాముకు హవ్వకు నడుస్తూ ఉండగా ఇరిగిపోతుంది, మళ్ళీ రాలిపోతుంది. ఎన్నిసార్లు కట్టుకుంటాడు? అందుకే దేవుడే కప్పి ఉంచాడు వారి శరీరాలను. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క పేరు ఇంతవరకు మీరు వినిండరు. ఈ పేరు కప్పి ఉంచే దేవుడు. ఆయన పేరేంటి తెలుసా? కప్పి ఉంచే దేవుడు. ఇంగ్లీష్లో కంటే హీబ్రూలో చాలా బాగుంటుంది. ఎల్ హమ్కసే, ఎల్ హమెకసే, ఎల్ హమెకసే. ఈ యొక్క పేర్లు నేర్చుకొని మనకి ఏం రావాలి? తెలుగుతో పాటు హిబ్రూ కూడా రావాలి. ఎల్ అనేటువంటిది దేవుడు, ఎలోహీం, ఎల్ ఎలియోన్, ఇవన్నీ ఎల్ అనేటువంటి పదము దేవుణ్ణి తెలియజేస్తుంది. దేవుడు. ఎల్ హమెకసే అంటే కప్పి ఉంచే దేవుడు, కప్పేటువంటి దేవుడు. దేవుని బిడ్డలారా, మన దేవుని యొక్క స్వభావం ఏంటంటే, ఆదాము హవ్వలు కప్పుకుంటే అది ఫెయిల్ అయిపోతూ ఉంది. కాబట్టి దేవుడే వారిని కప్పాడు, చర్మపు చొక్కాయలను చేశాడు. చర్మముతో చొక్కాలను తయారు చేసి దేవుడే డిజైనర్ అయిపోయి, దేవుడే టైలర్ అయిపోయి, దేవుడే ఆదాము హవ్వలకు వస్త్రాలను తయారు చేశాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక మాట చెప్తాను. మన పిల్లలకు మీరు డ్రెస్ కొనేటప్పుడు
కప్పి ఉంచే దేవుని జ్ఞాపకం చేసుకొని వారి శరీరాలను కప్పి ఉంచండి. డోంట్ ఎక్స్పోజ్ దేర్ బాడీస్. ఆది కాండం 3వ అధ్యాయంలోనే దేవుడు ఒకటి నేర్పిస్తుంటున్నాడు, మన శరీరాలు ఎక్స్పోజ్ కావడానికి వీల్లేదు, పాపపు కోరికలు ఇతరుల వ్యక్తులకి కలిగించడానికి వీల్లేదు. దేవుని బిడ్డలారా, లెట్ us be very careful in our dress sense. వస్త్రధారణ విషయాల్లో జాగ్రత్త కలిగి మీరు నడుస్తూ ఉన్నా కూర్చుంటున్నా హ్యావ్ వన్ సెన్స్, ఒక తలంపు కలిగి ఉండాలి. నా డ్రెస్ ఏమైనా సాతానుకు వాడబడుతుందా, నా శరీరం ఏమైనా సాతానుకు వాడబడుతుందా? ఎందుకంటే యువర్ గాడ్ ఈజ్ అ వెరీ కేర్ఫుల్ గాడ్ ఇన్ అ డ్రెస్సింగ్. ఆయన వస్త్రాలు ధరించే విషయంలో చాలా జాగ్రత్త కలిగిన వారు. దేవుని యొక్క వస్త్రాలు ఎలాంటివి? ఆయన అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చొని ఉంటే ఆయన చొక్కాయి అంచులు దేవాలయం నిండుకొని ఫుల్ కవర్ బాడీస్. సేసై చర్చి పాస్టర్స్ మీరు గమనిస్తే వాళ్ళకి క్యాసెక్క వేస్తారు. ఏ రకంగా ఉంటుంది అంటే ఫుల్ కవర్, అంటే ఇక్కడ నుంచి కాళ్ళ వరకు చేతుల వరకు వస్త్రం ఉంటుంది. అలాంటి కవర్ కలిగినటువంటి డ్రెస్సును పరలోకంలో ప్రభు ధరించి ఉండగా, భూలోకంలో మనము కానీ మన బిడ్డలు కానీ వీ మస్ట్ బి వెరీ కేర్ఫుల్ వెన్ బయింగ్ ఎ డ్రెస్. అది ట్రెండ్ కావచ్చు, అది ఒక ఫ్యాషన్ కావచ్చు, వీ షుడ్ నాట్ ఫాలో దాట్. అది ధరించడానికి వీల్లేదు. అందుకే క్రిస్మస్ ప్రోగ్రామ్స్లో నేను ఖచ్చితంగా ఒకటి చెక్ చేస్తాను, ఎలాంటి డ్రెస్ వాడుతున్నారు, ఎలాంటి డ్రెస్. లెట్ us show to the world our dress is a decent dress. అది దేవుని చూపించేటువంటి డ్రెస్గా ఉండాలి. ఏంటి అంత కనబరుచుకునే రకంగా ఉన్నారు? దేవుని బిడ్డలారా, ఆదాము హవ్వలకు దేవుడు ఏ రకంగా కనపడ్డాడు తెలుసా? వాళ్ళు కప్పుకోవాలని చూస్తే వాళ్ళ వల్ల కాలే, కప్పి ఉంచే దేవుడుగా ఆయన కనపడ్డాడు. హీఈస్ ఎ గాడ్ ఎల్ హమెకసే అంటే ఆయన కప్పి ఉంచే దేవుడు. దేవుని బిడ్డలారా, ఇందులో ఒక 4-5 విషయాలు మీ దృష్టికి నేను తీసుకుని రావాలని కోరుతూ ఉన్నా. ఎందుకంటే దేవుని యొక్క స్వభావం మనకు తెలిస్తే మన జీవితాలను మనం సరి చేసుకోవడానికి, అంటే డ్రెస్ సెన్స్, ఉదయాన్న మేనర్స్ గురించి దేవుడు మాట్లాడు. దేవుని బిడ్డకు మాట విషయంలో మేనర్స్ కలిగిన వ్యక్తిగా ఉండాలి. దేవుడు ఆదామును పిలిచాడు, ఆదామా అని పిలిచాడు, రేయ్ ఆదామా అనలా. లేదా ఒకవేళ తిడుతూ పాపి అయిన ఆదామా, నమ్మక ద్రోహం చేసే ఆదామా, వేస్ట్ ఫెలో ఆదామా అనలా. గాడ్స్ వర్డ్స్ ఆర్ ఫిల్డ్ విత్ ద మేనర్స్. మన దేవుని మాటలు ఆ రకంగా ఉంటే మన మాటలు కూడా అదే రకంగా ఉండాలి. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది, ఆదాము హవ్వలు వారు అంజూరపు కచ్చడములు చేసుకున్నారు. అవి వారి జీవితాల్లో తాత్కాలికం. దేవుడు అనుకున్నాడు, ఇది కాదు, ఐ విల్ గివ్ యూ ఎ పర్మనెంట్ సొల్యూషన్. మీకు ఒక స్థిరమైనటువంటి ఒక సహాయాన్ని నేను చేస్తాను. దేవుని బిడ్డలారా, ఎల్ హమెకసే అనేటువంటి ఈ దేవుడు కప్పి ఉంచే దేవుడు. ఏమి కప్పుతాడు? బైబిల్లో మనం గమనిస్తే చూడండి, ఆది కాండం 3వ అధ్యాయం 21వ వచనం. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించెను. దేవుడే తొడిగించాడంట. దేవుడే వారి శరీరాన్ని కప్పి ఉంచాడు. ఆదామా నీ భార్య శరీరాన్ని కప్పి ఉంచుతున్నా, హవ్వ నీ భర్త యొక్క శరీరాన్ని నేను కప్పి ఉంచుతున్నా. ఎందుకు కప్పి ఉంచాడు? వై గాడ్ కవర్డ్ దెమ్? ఎందుకు దేవుడు కప్పి ఉంచాడు? నాకు అనిపిస్తుంది, కలుగునుగాక అంటే కలిగిపోయింది కదా సృష్టి, కచ్చడాలకు బదులుగా చర్మపు చొక్కాయలు వీరికి కలుగునుగాక, వీరి శరీరం మీదకి వచ్చునుగాక. అప్పుడప్పుడు మనం మ్యాజిక్ షోలో చూస్తుంటాం కదా, ఒక డ్రెస్తోనే వస్తారు కానీ నెక్స్ట్ సెకండ్లో వేరే డ్రెస్ అయిపోతుంది, కానీ కేర్ఫుల్గా గమనిస్తే ఎవరో వెనక లాగుతూ ఉంటాడు, దాని వెనక ఒక వ్యక్తి దాన్ని లాగుతుండగా కొత్త డ్రెస్ వస్తుంది. మరి దేవుని బిడలారా, గాడ్స్ టైలరింగ్ మెథడ్లో దేవుడు ఆటోమేటిక్గా డ్రెస్ రావాలి కదా అని చెప్పొచ్చు కదా. దేవుడు అలా చెప్పలేదండి. దేవుడు చేసి దేవుడు తొడిగించాడు. దేవుడు వారి శరీరాన్ని కప్పాడు. ఎందుకు దేవా వారి శరీరాన్ని కప్పావు అంటే, ఎప్పుడైతే ఆదాము హవ్వలు పాపం చేశారో, బైబిల్లో వ్రాయబడింది, వాళ్ళు సిగ్గు కలిగి ఒక షేమ్ ఎక్స్పీరియన్స్ గుండా వాళ్ళు వెళ్ళడం జరిగింది. ఒక అవమానం వారికి కలిగింది. లేకపోతే వారి జీవితాల్లో అయ్యో మా బాడీస్ ఎక్స్పోజ్ అవుతున్నాయే అనేటువంటి ఒక గిల్టీ కాన్షియస్ వారి జీవితంలోనికి వచ్చేది. అప్పుడు దేవుడు చేసిన పద్ధతి ఏంటంటే వారి శరీరాన్ని కప్పాడు. దేవుని బిడ్డలారా, మొట్టమొదటి పాయింట్ చెప్తున్నా, ఒక వ్యక్తి జీవితంలో ఎప్పుడైతే
దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తాడో, అది నీ వ్యాపారంలో కానీ, అది నీ ఉద్యోగంలో కానీ, అది నీ కుటుంబంలో కానీ దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసినప్పుడు నీకు సాతాను ఇచ్చేటువంటి మొట్టమొదటిది ఏంటి తెలుసా? సిగ్గు కలుగుతుంది. గిల్టీ కాన్షియస్లోకి వచ్చేస్తావు. అరే నేను చేశానే, చేయకుంటే బాగుండే, ఎందుకు చేశాను, ఇలా మాట్లాడుకుంటే బాగుండు, ఇలా చేయకుంటే బాగుండు, ఇలా డబ్బు ఇవ్వకుంటే బాగుండు, ఇలా నేను ముందుకెళ్ళకుంటే బాగుండు, ఎందుకు చేశాను ఇది, ఎందుకు చేశాను? హవ్వ ఆదాం అదే అనుకుంటున్నాను. అయ్యో ఈ పండు తినకుండా ఉనింటే మా జీవితాల్లో మేము ఖచ్చితంగా సిగ్గు లేకుండా, మంచిగా, అవమానం లేకుండా, హుందాగా. అసలు వారిని దేవుడు ఎందుకు క్రియేట్ చేశాడండి? ఆదాము వల్లరా మీరు భూమిని ఏలండి. ఇప్పుడు వారి జీవితాల్లో ఏలడం కాదు, దాక్కునే పరిస్థితి, సిగ్గు వచ్చినటువంటి పరిస్థితి, ఏలేటువంటి వారి ఉద్దేశం మారిపోయింది, వారి ప్రణాళిక మారిపోయింది, దేవుడు వారికి కలిగినటువంటిది. అండ్ ఇట్ ఈస్ షాటర్డ్, అది వ్యర్థమైపోయింది. దేవుని బిడ్డలారా, దేవుడు ఎలా ఒక వ్యక్తిని కవర్ చేస్తాడంటే, కప్పి ఉంచుతాడంటే, నీ పాపము ద్వారా నీకు కలిగినటువంటి ఒక సిగ్గు, ఒక అవమానం, లేకపోతే నువ్వు చేస్తున్నావు ప్రయత్నం, దాని ద్వారా పోదు. ఇక్కడ ఒక మాట చెప్తాను. అన్యజనులైతే వాళ్ళు పాపాన్ని కవర్ చేసుకోవడానికి దాన ధర్మాలు చేస్తారు, చలివేంద్రాలు కట్టిస్తారు, లేకపోతే ఎవరికైనా పెళ్ళైందా డబ్బు ఇస్తాం. ఎందుకంటే వాళ్ళలో ఒక గిల్టీ కానీ, అయ్యో నేను తప్పు చేశాను, ఈ తప్పు పోవాలంటే నేను ఏదో ఒక మంచి కార్యాన్ని చేస్తా, నేను ఏదో ఒక మంచి కార్యం చేస్తా, దాన ధర్మాన్ని చేస్తా. అది లోకంలో ఉండేటువంటి వారు. కానీ క్రైస్తవులు కూడా అంజూరపు కచ్చడాలు కట్టుకుంటారు. క్రైస్తవులు కూడా దే విల్ ట్రై దేర్ ఓన్ బెస్ట్. ఏమనుకుంటారంటే, సోమవారం నుంచి శనివారం వరకు నేను పాపంలో జీవించాను, ఆదివారం చర్చికి వెళ్తే నా పాపాలు క్షమించబడతాయి, ఆదివారం భక్తి చేస్తే చాలు. యూ వాంట్ టు కవర్ యువర్ సిన్. ఆదివారం చర్చికి రావడం, చర్చిలో హాజరు కావడం అనేటువంటిది దేనికోసం నువ్వు చేస్తున్నావు? నీ పాపాన్ని కవర్ చేసుకోవడానికి చేస్తున్నావా? అది వర్కౌట్ కాదు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. ఆదాము హవ్వలు వాళ్ళు దేవుని దగ్గర ఉంటూ, అయ్యో తప్పు చేశాం ప్రభువా అని దేవునికి ప్రార్థన చేశారా? చేయలే. అయ్యో దేవా మేము తప్పు చేశాం, మాకు సిగ్గు అవుతుంది, ఏం చేయాలని అడగల. దే ఆర్ మేకింగ్ దర్ ఆల్టర్నేటివ్స్. వారికై వారు సరి చేసుకోవడానికి రెడీ అవుతుంటున్నారు. పాపము చేసే పని ఏంటి తెలుసా? ఏదో ఒక రకం నువ్వే చేసుకో. పాపం చేయిస్తాడు సాతాను, ఇక నీ తిప్పలు నువ్వు పడు అంటాడు. ఆ తిప్పలు పడేటువంటి విషయంలో మళ్ళీ తప్పులు చేయిస్తాడు. ఆదాము హవ్వలు ఏం చేశారు తెలుసా? వాళ్ళు తినవద్దని పనులు తిన్నారు, ఒక అవమానాన్ని, నిందను తెచ్చుకున్నారు. దానికి వాళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు దేవుని బిడ్డలు అనబడినటువంటి వారు కూడా ఏం ప్రయత్నం చేస్తారు తెలుసా? ఆదివారం చర్చికి రావాలి. రెండవదిగా ఇంకొక సర్వసాధారణమైన అంజూరపు కచ్చడం ఏంటి తెలుసా? నువ్వు చేసేటువంటి ప్రయత్నం ఏంటి తెలుసా? బైబిల్ జ్ఞానం కలిగి ఉండు, బైబిల్ చదవాలి. నాలెడ్జ్ వితౌట్ అ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ అ వేస్ట్. నీ జీవితంలో దైవిక జ్ఞానం కలిగి ఉండడం కాదు, ఆ వాక్యం నీలో ఎంత కార్యం చేసింది. బైబిల్ చదివినంత మాత్రాన యూ కెనాట్ బికమ్ ఎ హోలీ పర్సన్. నువ్వు బైబిల్ కలిగినంత మాత్రాన, బైబిల్ గురించి తెలిసినంత మాత్రాన, బైబిల్ జ్ఞానం కలిగినంత మాత్రాన నెవర్ యూ కెనాట్ బికమ్ ఎ హోలీ. దిస్ ఈజ్ అనదర్ ట్రాప్. మనం బైబిల్ చదువుదాం. ఎందుకు బైబిల్ చదువుతున్నావు? నీ జీవితం మార్చబడాలి. బైబిల్ చదివితే ఒకనొక సందర్భం, ఒక ఇంటిలో ఒక భయంకరమైన సమస్య వస్తే వాళ్ళు నాకు ఫోన్ చేశారు, బ్రదర్ ఇంటికి రండి బ్రదర్, ఇంట్లో పరిస్థితులు చాలా అధ్వానం అయిపోతున్నాయి, ఇంట్లో పగిలిపోతున్నాయి, సెల్ ఫోన్స్ పగిలిపోతున్నాయి, కొట్లాటలు జరుగుతున్నాయి, ప్లీజ్ బ్రదర్ నాకు భయం వేస్తుంది, ఇంట్లో ఏం జరుగుతుందో, చచ్చిపోతారో ఏమో భయం వేస్తుంది అని ఆ ఇంట్లో నుంచి ఒకరు ఫోన్ చేస్తే, ఇట్ వాస్ 3 o'clock in the afternoon. నేను అడిగాను, అమ్మాయి కొద్దిసేపు లేదు బ్రదర్ నాకు భయం వేస్తుంది, ఇంట్లో ఏదో జరిగిపోతుంది. ఇంటికి వెళ్ళాను, చూశాను, వారికి దేవుని విషయాలు కొన్ని చెప్పి ప్రార్థన సెట్ అయిపోయింది. ఆ తర్వాత దేవుడు నన్ను ప్రేరేపించాడు, యూ మస్ట్ గో టు దేర్ హౌస్, స్పీక్ టు దెమ్ పర్సనల్లీ. వాళ్ళతో వ్యక్తిగతంగా నువ్వు మాట్లాడాలి. నాకు ఒక్కటి దేవుడు చెప్పిన తర్వాత దాన్ని చేస్తా, కానీ దేవుని మళ్ళీ అడుగుతా, ప్రభు ఎందుకు వెళ్ళాలి, ఏ కారణాన్ని పెట్టాలి, ఏ కారణాన్ని బట్టి నేను వెళ్ళాలి. దెన్ గాడ్ స్పోక్ టు మీ పర్సనల్గా. వారితో దేవునికి వారికి ఉన్న సంబంధాన్ని గురించి మాట్లాడు. ఓకే లార్డ్, ఇంటికి వెళ్ళిపోయాను, నేను రెజినా వెళ్ళాను. నేను చెప్పాను రెజినాకు, నువ్వు ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ సహోదరితో, వాళ్ళ డాటర్తో నువ్వు పక్క రూమ్లో మాట్లాడు, భర్తతో నేను పక్క రూమ్లో మాట్లాడతాను. అండ్ ఐ స్పోక్ టు ద బ్రదర్ దేవుని గురించి మీరేమనుకుంటున్నారు? వాట్ ఈస్ యువర్ పర్సనల్ రిలేషన్షిప్ విత్ గాడ్? అన్న బైబిల్ జ్ఞానం నాకు చాలా ఎక్కువ అన్న, మా బంధువుల్లో ఎవరు నాకు ఎగ్జామ్ పెట్టినా ఐ విల్ బీ ద ఫస్ట్. ఐ సెడ్ ఓకే బ్రదర్, మంచిది. దేవునితో మీ వ్యక్తిగత సంబంధం. నా రోజు బైబిల్ చదువుతానన్నా, పాత నిబంధన ఎన్నిసార్లు చదివానన్నా, కొత్త నిబంధన ఎన్నిసార్లు చదివానన్నా, వెళ్ళాను.
వాట్ ఈజ్ యువర్ పర్సనల్ రిలేషన్షిప్ విత్ గాడ్? నా బైబిల్ జ్ఞానం చాలా ఎక్కువ నాకు. నేను అడిగింది ఒకటి బ్రదర్, దేవునితో మీ సంబంధం ఏంటి అని అడిగానే కానీ బైబిల్తో మీ సంబంధం ఏంటి కాదు నేను అడిగింది. ఆయన ఏమనుకున్నాడంటే నాకు బైబిల్ జ్ఞానం ఉంది, విపరీతంగా క్విజ్ పెడితే నేనే ఫస్ట్, ఇంకోటి. ఎస్, దట్ ఈస్ ట్రూ, బట్ యువర్ నాలెడ్జ్ విల్ నాట్ మేక్ యూ హోలీ. అది ఏ రకంగా ఉంటుందంటే, అంజూరపు ఆకులతో నేను కచ్చడాలు చేసుకుంటున్నా. మూడవ ట్రాప్ చెప్తాను అంజూరపు. ఒకటి ఏంటంటే, చర్చికి వస్తే చాలు నా పాపాలు దేవుడు క్షమిస్తాడేమో, బైబిల్ చదివితే చాలు దేవుడు నా పాపాలు క్షమిస్తాడేమో. మూడవది పెద్ద శోధన ఏంటంటే, అమ్మో దేవుని పని చేయలేదు కాబట్టి దేవుని పని చేద్దాం, చర్చిలో ఏదో ఒక పని చేద్దాం, దేవుడు నా పాపాలను క్షమిస్తాడు. నెవర్, గాడ్ విల్ నాట్ డూ దాట్. నీ ప్రయత్నాలు కాదు, దేవుడు ఏం చేస్తాడో యూ ఫాలో దాట్. దాన్ని నువ్వు వెంబడించు. ఆదాము హవ్వలకు అందుకే దేవుడు నేర్పించాడు, నీవు అంజూరబాకులతో కచ్చడాలు చేయించుకుంటే ఇట్ విల్ కవర్ యూ. కప్పి పెట్టేవి నీ ప్రయత్నాలు తాత్కాలికం. దేవుడు చేసేదే పర్మనెంట్. దేవుడు నీ పాపాన్ని కప్పాలి, దేవుడు నీ తప్పును కప్పాలి. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. ఆర్ యూ డిపెండింగ్ ఆన్ ఫిగ్ ట్రీస్ or fig leaves, or are you depending on the sacrifice of Jesus? యేసు ప్రభు ఆ చర్మపు చొక్కాయలు చేయించాడంటే ఒక పశువును నరికి, ఆ పశువును చంపి, ఆ చర్మాన్ని బయటికి తీసి, ఆ రక్తం ఒలికించబడిన తర్వాతనే ఒక చర్మపు చొక్కాయి తయారైంది. పాప క్షమాపణ కొరకు వాడబడాల్సింది పద్ధతులు కాదు, ఆచారాలు కాదు, 40 రోజులు ఉపవాసం కూడా కాదు. ఎందుకు తెలుసా? ఫాస్టింగ్ విల్ నాట్ మేక్ యూ హోలీ. True repentance and working your life according to the word of God. నీ జీవితాన్ని వాక్య ప్రకారం మార్చుకొని సరిచేసుకొని పశ్చాత్తాపపడమే. దేవుని బిడలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. మొన్న ఒక రీల్ నేను చూశాను. ఆ రీల్లో ఏముందంటే, ఒక ఆయన చెప్తున్నాడు, చాలా వెరైటీగా ఉంది అది. మీరు ఆర్థికంగా దీవించబడలేదా? మీకు ఆరోగ్యాలు సరిగా లేవా? భార్యాభర్తల మధ్య రిలేషన్షిప్ బాగాలేదా? లేకపోతే మీ ఇంటిలో జరగకూడనివన్నీ జరుగుతున్నాయా? అలాగైతే హియర్ ఈస్ ఎ లేటెస్ట్ టెక్నిక్. ఏంటి ఆ టెక్నిక్ అని చూస్తే, బీ కేర్ఫుల్ అబౌట్ యువర్ ఫోన్ నంబర్. నీ ఫోన్ నంబర్ కరెక్ట్గా ఉండాలి. నీ ఫోన్ నంబర్ కరెక్ట్గా ఉంటే నీ నంబర్ను బట్టి నీకు ఆశీర్వాదాలు ఉంటాయి. దేవుని బిడ్డలారా, ఆయన చెప్పాడు కొన్ని నంబర్లు ఉండకూడదు, ఈ డేట్లో పుట్టిన వాళ్ళకి ఈ నంబర్లు ఉండకూడదు. దేవుని బిడ్డలారా, నంబర్ను బట్టి మనిషి ఆశీర్వదించబడడు. ఆదాము హవ్వల కాలంలో నంబర్ లేదు. మరి ఏ రకంగా ఆదాము రక్షించబడ్డాడు? నాట్ బికాస్ ఆఫ్ నంబర్, బట్ బికాస్ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ ద సాక్రిఫైస్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ ఎనిమల్. ఆ యొక్క జంతువు యొక్క బలి ద్వారానే. ఇంకా లేటెస్ట్ ఏంటి తెలుసా? లేటెస్ట్ ఏంటి నవ్వుతారు మీరు. మీ బాత్రూమ్ డోర్స్ మూయకుండా ఉంటే, మీ యొక్క కమోడ్ డోర్ మూయకుండా ఉంటే ఆర్థిక ఇబ్బందులు వస్తాయంట. అలా చేశారు. కమోడ్ డోర్ మూయకుండా ఉంటే డబ్బు వెళ్ళిపోతుందంట. అరే, ఆది కాండంలో ఆ దినాల్లో కమోడ్లు ఆడున్నాయి, ఆ దినాల్లో బాత్రూమ్లు ఆడున్నాయి. ఎందుకు నేను చెప్తున్నానంటే, దేవుని బిడ్డలను సైడ్ ట్రాక్ తీయడానికి అంజూరపు ఆకులు చాలా వస్తున్నాయి. బీ కేర్ఫుల్. ఆయా సందర్భాల్లో ప్రేయర్కి వచ్చిన వారిని నేను గమనిస్తూ ఉంటాను. ఎందుకో అది నాకు ఇచ్చాడండి, ఆ సెన్స్ నాకు ఇచ్చాడు. వాళ్ళ దగ్గరికి వస్తున్నానే ఎక్కడ నేను చూడకూడదు అక్కడే చూస్తా. అంటే నేను అనేటువంటిది, వాళ్ళ చేతికి ఉంగరాలు పెట్టుకొని వస్తారు, కలర్ఫుల్ రింగ్. నా దగ్గరికి వస్తే దాన్ని ఇట్లా తిప్పింటాడు. ప్రైజ్ లార్డ్. ఎందుకు? ఆ రంగు కనపడకూడదు. ఆ రంగు ఏదో ఒక రాయిని బట్టి ఉంటుంది. లేదా కొంతమంది కాళ్ళకు దారం కట్టింటారు. కరెక్ట్గా నా దగ్గరకు వస్తేనే కాళ్ళలో చీర అలా పైకి వెళ్ళిపోతుంది, కనపడుతుంది. అరే, సంథింగ్ దే డిడ్ రాంగ్. అంజూరపు ఆకులను ఆశ్రయించకు, అవి తాత్కాలికమైన కవరింగ్. దేవుడు కప్పిపెట్టాలి. అందుకే పాపములను కప్పుకొనువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కృప పొందుతాడు. నీ జీవితంలో ఒక తప్పు జరిగిందా? ఏం చేయాలి? దేవుని సేవ కానుక ఇవ్వాలనా? కానుక ద్వారా నువ్వు శుద్ధి కావు. లేదా దేవుని పని చేయాలనా? దాన్ని బట్టి నీకు పాపానికి పరిష్కారం రాదు. లేకపోతే దేవుని పనిలో నేను ఇన్వాల్వ్ కానీ ఏదో జరుగుతుందని సెంటిమెంట్ వద్దు. ఒకటి, నీ పాపములను కవర్ చేసే రక్తాన్ని, బలి నువ్వు ఆశ్రయించావా?
అది దేవుడు అక్కడ ఆదాముకు నేర్పిస్తున్నాడు. దేవుడు అంటారు, నేను కప్పిపెట్టే దేవుణ్ణి, పాపాన్ని కప్పిపెడతాను. దేనితో? రక్తము ద్వారా. రక్తము ద్వారా ఇకెన్నడూ పాపాన్ని జ్ఞాపకం చేసుకోనకుండా రక్తము ద్వారా పాప క్షమాపణ. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. మన జీవితాలను మనం పరీక్షించుకుందాం. హూ ఈజ్ యువర్ గాడ్? నీ దేవుడు ఎవరు తెలుసా? ఆయన కప్పి ఉంచే దేవుడు. ఆయన కప్పి ఉంచే దేవుడు. ఎల్ హమెకసే, ఆయన కప్పి ఉంచే దేవుడు. ఏది? నీ పాపాన్ని ఏది కూడా కవర్ చేయలేదు. అది తాత్కాలికమే, అది తాత్కాలికమే. దేవుని ఎదుట ప్రార్థన చేద్దాం. ఆయన కప్పి ఉంచే దేవుడు. ఎల్ హమెకసే, ఆయన నిన్ను కాపాడి తన కాపుదల, ఆయన యొక్క దయ యొక్క కాపుదల నీ జీవితంలో నువ్వు అనుభవిస్తావు. ఈరోజు దేవుడు కప్పి ఉంచే దేవుడని. ఎల్ హమెకసే, హీ ఈజ్ ఎ గాడ్ హూ కవర్స్ యూ. ఆయన నిన్ను కప్పి ఉంచే దేవుడు. ఆయన నిన్ను కప్పి ఉంచే దేవుడు. ఏదైనా పాపంలో ఉన్నావా? నీ ప్రయత్నాలు తాత్కాలికమే. నీ యొక్క బండారం బయట పడకముందే, నీ యొక్క పరిస్థితులు చేయి దాటకముందే ఈరోజు దేవుని అడుగు. దేవా, నీ రక్తముతో నా ప్రతి పాపమును కడుగు ప్రభువా. ఐ షుడ్ నాట్ బి ఎక్స్పోజ్డ్ బికాస్ ఆఫ్ మై సిన్ లార్డ్. ఫర్గివ్ మీ, నన్ను క్షమించు. నా రహస్య పాపాలు, నా రహస్య పనులు, నా రహస్య తీర్మానాలు నాయనా, అది నాకు నష్టాన్ని కలిగిస్తాయి. నీ రక్తముతో నన్ను కప్పు ప్రభువా. నీవే నన్ను కప్పు ప్రభువా. దేవా, నాకు సహాయకుడిగా మీరునండి. నీ రెక్కలతో నన్ను కప్పు ప్రభువా. నీ దయతో నన్ను కప్పు ప్రభువా. దేవా, నా జీవితంలో నీ కాపుదల కావాలి. ఐ నీడ్ యువర్ కవరేజ్ లార్డ్. దేవా, నాకు సహాయం చేయి. ఎక్కడ దేవుడు నీతో మాట్లాడాడో అక్కడే దేవుని సహాయాన్ని కోరుతూ ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. గొప్ప దేవానికి వందనాలు. శక్తి కలిగినటువంటి దేవానికి స్తోత్రాలు. ఈ ఉదయకాలం 2వ ఆరాధనలో మీరు కప్పి ఉంచే దేవుడవని ఎల్ హమెకసే, దేవా, నీవు మాత్రమే, నీ యొక్క కవరేజ్ మాత్రమే, నీ కప్పి ఉంచే నీ స్వభావమేనైనా పాపము నుంచి, సాతాను దాడుల నుంచి, ప్రజల యొక్క వ్యతిరేకత నుంచి, ప్రజల యొక్క కుళ్ళు కుతంత్రాల నుంచి రక్షించగలదు, కాపాడగలదని సెలవిచ్చావు నాయనా. నీకు స్తోత్రాలు ప్రభా. ఎవరు ఏ పాప బంధకాల్లో ఉన్నా, ఏ పాప బంధకాల్లో ఎవరు ఉన్నా నాయనా, ఎవరు ఏ పాపము చేసి వారి జీవితాల్లో దాక్కోవాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నా, ఈరోజు మీ రక్తము పని చేయును గాక. తండ్రి, మీ యొక్క రక్తాన్ని ఆశ్రయించి విడుదల పొందుదుము గాక. ప్రతి సాతాను అలవాట్లు మా నుంచి తొలగించండి నాయనా. ప్రతి సాతాను యొక్క లక్షణాలు దూరమగును గాక. ప్రతి రాతి హృదయము మాంస హృదయముగా యేసు నామమందు మార్చబడును గాక. దేవా, మీ కార్యాలు మీరు జరిగించి మహిమను పొందండి ప్రభువా. మీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అదే విధంగానైనా మా జీవితాల్లో మీ కాపుదల దయచండి. నీ రెక్కల నీడ మా ఒక్కొక్కరి కుటుంబాలు, ఒక్కొక్కరి ఉద్యోగాలు, వ్యాపారాలు, ప్రతి ఒక్క ప్రాపర్టీ ఉండును గాక ప్రభువా. మీ యొక్క రెక్కల నీడలో మేము ఉందుము గాక. ఇది మొదలుకొని నీ రెక్కల కాపుదల మాకుండును గాక. దేవా, ప్రతి ఒక్కరము నీ దయతో కప్పబడుదుము గాక. నీ దయతో కప్పబడుదుము గాక. చిన్నలు మొదలుకొని పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు మీ దయతో కప్పబడుదుము గాక. మీ కార్యాలు మీరు జరిగించి మహిమను పొందుమని దేవా, ఈ వాక్యం ప్రతి ఒక్కరి హృదయ పలకల పైన లిఖించుమని, మీరు కప్పి ఉంచే దేవుడవని ఎల్ హమెకసే, మీరే ప్రభువా, మీరేనైనా. మీకే వందనాలు చెల్లిస్తూ మమ్మల్ని దర్శించి మీ కార్యాలు జరిగించుమని యేసయ్య నామముందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమందు మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు నేను తెలుపుతున్నాను. మైదుకూరు పట్టణ ప్రజలకు, పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు ఒక శుభవార్తను తెలపడానికి మీ ముందుకు నేను వచ్చాను. మే నెల 4, 5, 6 తారీఖుల్లో మైదుకూరు పట్టణంలోని బద్వేల్ రోడ్లో ఉన్నటువంటి సెయింట్ జాన్స్ స్కూల్ క్యాంపస్లో యేసయ్య ఆశీర్వాద కూడికలు నిర్వహిస్తున్నాం. ప్రతిరోజు సాయంత్రం 6:30 గంటలకు ఈ కూడికలు ప్రారంభమవుతాయి. దేవుని యొక్క బలమైన శక్తిని మీరు అనుభవించడానికి, దేవుని వాక్యములోని సత్యాలను గుర్తెరగడానికి, యేసయ్య యొక్క శ్రేష్టమైన దీవెనలు మీరు మీ కుటుంబం నిండారుగా పొంది దీవించబడ్డానికి తప్పకుండా కులమత భేదాలకు అతీతంగా హాజరై దేవుని యొక్క దీవెనలు మీరు పొందాలని కోరుతూ ఉన్నాను. మీతో పాటు మీ స్నేహితులను కూడా ఆహ్వానించండి. దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవించబోతున్నాం.
దేవుని యొక్క వాక్య వర్షాన్ని మనం చూడబోతుంటున్నాం. దేవుని యొక్క అద్భుత ఆశ్చర్య కార్యాలను రుచి చూడడానికి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరు కమ్మని ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాం. వివరములకు ఈ క్రింది నంబర్స్కు మీరు ఫోన్ చేయమని కోరుతూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమెన్.